స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రైజ్ గాడ్ అన్న. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్నగా ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయినా ఉదయకాల సమయం నుంచి ప్రభువా, ఈ సాయంకాల సమయం వరకునైనా మా పని వాటన్నింటిలో ప్రభా మాకు తోడుగా ఉండి క్షేమకరంగా తండ్రి మా గృహాలకు తండ్రి మీరు చేర్పించిన విధానాలు బట్టి మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఇగో అన్న సాయంకాల సమయంలో తండ్రి ఈ విధంగా కూడి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, పాటల ద్వారా గణపరచుకోవడానికి సమయాన్ని బట్టి మీకు కొందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇక తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నప్పుడు తండ్రి నేను కాకుండా ప్రభా, నా నోటి నుంచి మాటలు కాకుండా ప్రభా తండ్రి మీరు నాతో మాట్లాడి ప్రభా, మీ మాటలు ప్రభా మాకు కావాల్సినటువంటి ఆత్మీయంగా ఎదగడానికి బలపరిచిన వాక్యాన్ని ప్రభా నా ద్వారా తండ్రి అందరికీ వినపడేలాగా మీరు నాతో మాట్లాడమని బతిమాడుకుంటున్నామయ్యా. ఇక నేను ఈ సాయంకాల సమయంలో వచ్చిన పెద్ద బిడ్డలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ గల నామములో అతి వినంగా అడిగి వేడుకొచ్చున్నా మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మరొకసారి మన మొబైల్ స్తుతి ఆరాధన కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ రోజు కోసం దేవుడు మన మధ్య ఏర్పరచుకున్నటువంటి వాక్య భాగము కీర్తనలు 133 అధ్యాయం. కీర్తనలు 133 అధ్యాయము మొదటి వచనం అండి. కీర్తనలు 133 అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ అండి, ఐక్యత ఆశీర్వాదముల్ని తెస్తుంది. మన ఐక్యత మనకు ఆశీర్వాదములు తెస్తుంది అనేసి ఈరోజు చెప్పబోతున్నటువంటి టాపిక్. ఇక్కడ మనం దేవుని గురించి అయితే ప్రార్థిస్తూ ఉంటామో, మరి దేవుడు వినబడుకున్నట్లుగా కనిపించినప్పుడు మనతో ఏకీభవిస్తూ ఎవరైనా ప్రార్థించవలసి రావచ్చు. ఈ విధమైన ఐక్యత శక్తివంతమైన ఆధ్యాత్మిక బలము మరియు నేటి వచనాల ప్రకారంగా ఇది మంచిది, మరియు అది దేవునికి ఆశీర్వాదాన్ని ఆదేశిస్తుంది కూడా. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఏకీభవించినప్పుడు యేసు వారితో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. మరియు ఆయన సన్నిధి మన జీవితాలలో మరియు మన పరిస్థితులలో మనం ఊహించగలిగే దానికంటే ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుంటే అక్కడ అంటున్నారు, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చినైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పింది. అంటే వ్యక్తిగతముగా దేవుడు కూడా మనతో ఉన్నాడు. అయితే మనం ఐక్యంగా మరియు ఒప్పందంతో కలిసి ఉన్నప్పుడు శక్తి మరింతగా పెరుగుతుందండి. ఒకరు 1000 మందిని పారిపోనట్లు చేయొచ్చు, మరి ఇంకొకరేమో ఇంకా ఎక్కువ మందిని పారిపోనట్లు చేయొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం 30వ వచనం చూస్తే కనుక మనకు తెలుస్తుంది. అంతేకాకుండా దేవుని ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే ఐక్యత పైన ఆధారపడి ఉంటుంది. మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మనలో మనకి ఏముండాలంటే మొదటిగా ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, ఉద్యోగాల్లో కూడా ఐక్యత కలిగి ఉండాలి.
ఎక్కడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో, ఏ ప్రాంతంలో అయితే మనం ఐక్యత కలిగి ఉంటామో అక్కడ మనకు ఆశీర్వాదాలు అనేది మొదలవుతూ ఉంటాయి. ఆయన నామాన్ని మనం అంగీకరించిన వారం అవుతాం. అయితే ఆయన సన్నిధి ఉంది కాబట్టి శత్రువులు కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మనము ఏకంగా కలిసి ఉంటాం, ఐక్యతంగా కలిసి ఉంటాం. చూడండి, ఐక్యత అనడానికి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి, ఎందుకు గొడవ పడకూడదు, మనం ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా క్రైస్తవులు అనగానే ఐక్యత స్వభావాన్ని కలిగి ఉన్న దేవుడు ఎందుకు మనకు పదే పదే చెప్తూ ఉంటాడంటే, మనం ముఖ్యంగా దేవుడు చెప్పినట్టు మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అంటున్నాడు. ఎంతో మేలు కాదండి, ఎంతో మేలు. ఎంతో అంటే దానికి లిమిటెడ్ గా ఉండదు, అన్లిమిటెడ్ గా ఉంటుంది అన్నమాట. ఎంతో అంటే ఎంతో మేలు, మనం ఎంతను ఊహించుకోవచ్చు, ఇన్ఫినిటీ అన్నమాట. దానికి లిమిట్స్ అంటే ఉండవు. అంత మేలు మనకు కావాలంటే మనలో ఏముండాలి, ఒకరి యందు ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరిపైన ఒకరు ప్రేమ ఉండాలి, మరి ముఖ్యంగా ఆ సమూహంలో మనకు ఐక్యత అనేది కలిసి ఉండాలి. చూడండి, ఒక చిన్న ఉపమానం అయితే మీకు కథ చెప్తాను. ఒక అడవిలో ఒక సింహము, ఒక చిరుత పులి రెండు కలిసి ఉండేటువంటి. ఆ రెండు కలిసి ఉన్నప్పుడు ఈ రెండిటికి వయసు అయిపోతూ వచ్చింది. అంటే చాలా సంవత్సరాల నుంచి అడవిలో సంచరిస్తున్నాయి, వాటికి కొద్దిగా వయసు కూడా అయిపోయింది. అవి పెద్దగా వేటడానికి వెళ్ళేవి కాదు, ఎందుకంటే వాటికి వయసు అయిపోయింది కాబట్టి. వేటడానికి వెళ్ళినా కూడా వాటికి శక్తి సహకరించేది కాదు. ఉన్న దాంట్లో ఏదో ఒకటి సరి పెట్టుకొనేసి, ఉన్నది ఏదో కొంచెం తినుకొనేసి అవి తన ఆహారాన్ని, తన ఆకలిని తీర్చుకుంటూ ఏదో ఒక ఆహారం తినేసి అవి కూడిపోయేది. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదండి, ఆకలితో విలువల్లాడిపోయినాయి. ఆ సమయంలో వాటికి జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం నిందంట, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుకుంటూ పోతూ ఉంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి మనం ఏం చేద్దామంటే ఇద్దరు కలిసి చెరువు వైపు నుంచి దాడి చేద్దామని చెప్పిందంట. దానికి చిరుతపులు ఏమంది, సరే మిత్రమా, నువ్వు చెప్పిన ప్రకారంగానే మనం చెరువు వైపు కాకుండా కలిసి కట్టుగా వేటాడదాం, ఐక్యతగా కలిసి వేటాడదాం అనేసి మాట్లాడుకున్నాయంట. రెండు కలిసి తెలివిగా వేటాడడంతో ఒక జింక పిల్ల వాటికి ఆహారంగా దొరికిందండి. దాంతో వాటికి సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాటికి సరైన ఆహారం లేదు, వేటాడుకోవడానికి ఒంట్లో శక్తి లేదు. వెళ్దామంటే ఒంటరిగా వెళ్ళడం, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవచ్చు, మరి ఏదో విభేదాలు అయినచ్చు కాబట్టి ఒకరిపైన ఒక ఆధారపడకుండా ఒంటరిగా తన జీవితాలు కొనసాగించడంలో వాటికి సరైన ఆహారం దొరకలేదు. ఈ రెండు మాట్లాడుకోవడం వల్ల వాటికి కావాల్సినటువంటి మెండైన ఆహారం ఒకటి దొరికింది. అప్పుడు వాళ్ళ సంతోషానికి అవతులు లేకపోయింది. అయితే ఇక్కడ ఈ సింహం ఏం చేసింది తెలుసా అండి, సింహం మాత్రం ఏమంది, కలిసి వేటాడాలనుకున్న ఆలోచన మొదట నాకు వచ్చింది కాబట్టి మొదట నేనే తింటాను అని ఈ సింహం అంటుందంట. చిరుతపులి ఏమంటుంది, చిరుతపులి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల, ముందు నువ్వు తినేస్తే మొత్తం తినేస్తావు, అలా కాకుండా ఇద్దరం కలిసి వేటడం కాబట్టి ఇద్దరు కలిసి తిందామనేసి ఈ చిరుతపులి అంటుందంట. కానీ సింహం దానికి ఒప్పుకోలేదు. మాట పెరిగాయి. సింహం మొదట నేను తినాలనేసి, చిరుతపులి నేను తినాలనేసి రెండు కూడా పోటీ పడడం, గొడవ పడడం ప్రారంభించాయి. ఈ రెండు గొడవ పడుతూ ఉంటే చాటున ఒక నక్క ఈ ఇద్దరు పడుతున్నటువంటి గొడవ యొక్క మూల కారణం తెలిసిపోయింది. ఆ నక్క కూడా తెలిసిపోయింది. సింహము, చిరుతపులి రెండిటికి కూడా ఆహారం అయితే కావాలి, కాకపోతే రెండు కలిసికట్టుగా లేకుండా ఆ రెండు మనస్పర్ధల్లో ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తెలివిని ఉపయోగించి ఆ ఆహారాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలనేసి పక్కనే కాసేపు వేచి ఉంది. రెండు బాగా గొడవపడి సింహము, చిరుతపులి రెండు కూడా అలసిపోయాయండి. రెండు అలసిపోయేసి ఈ గొడవ పడ్డానికి కూడా వాళ్ళ శక్తి లేకపోవడంతో ఒక పక్కన కూర్చోవడంతో ఈ నక్క ఉంది కదండి, మెల్లగా అక్కడ నుంచి ఒక నక్క మెల్లగా వచ్చేసి ఆ గొడవ పడి అలసిపోయి కూలి పడిపోయిన తర్వాత మెల్లగా వచ్చి గబాన ఏం చేసింది, జింక పిల్లలు లాక్కొనేసి పారిపోయేసరికి రెండు కూర్చునేసి బోరున ఏడ్చాయంట. అయ్యో, కలిసి పంచుకొని ఉండింటే, గొడవ పడుకోకుండా ఉండింటే
కనీసం ఆహారం కొద్దిగా ఎక్కువ నువ్వునో లేకపోతే నేనో తినేసి మన ఆకలిని కొంచెం పోగొట్టుకునే వాళ్ళమేమో, మన ఒంటికి కొద్దిగా శక్తిని సంపాదించుకునే వాళ్ళమేమో ఇలా గొడవ పడడం వల్ల ఏమైపోయింది, నీకు నాకు రావాల్సిన ఆహారము నక్క తీసుకెళ్లిపోయిందనేసి సింహము చిరుతపులు రెండు కూర్చునేసి బాధపడ్డాయంటండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, గొడవలు ఎప్పుడు మంచి కాదండి. అనవసరంగా గొడవలు పడి చాలా మంది ఎన్నో కోల్పోతుంటారు, చాలా రిలేషన్స్ కోల్పోతుంటారు. చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ, చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు పడుతూ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళు మిస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గొడవ పడకూడదు, ఐక్యత కలిగి ఉండాలనేసి ఈ చిన్న ఒక ఉపమానాన్ని నేను తీసుకున్నానండి. అంటే దేవుడు కూడా మనకు బోధిస్తున్నది కూడా ఏమంటే, మీరు కలిసిమెలిసి ఉండండి, మీరు కలిసిమెలిసి ఉండండి, దేవుని యందు మీరు ఎదగాలి, దేవుని యందు మీరు బాగా ముందుకు రావాలంటే మీరు మీలో ఏముండాలి, ఫస్ట్ ఐక్యత ఉండాలి. ఐక్యత కనుక లేకపోతే మీరు ఉండలేరు. అన్నాడు కదండి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నారు. ఎందుకు? ఆయనకు కలిసి మెలిసి ఉండాలంటే చాలా ఇష్టం, కలిసి ప్రార్థన చేసుకోవడం అంటే ఇష్టం, కలిసి పాటలు పాడడం అంటే ఇష్టం. అందుకని ఆయన చెప్తున్నాడు, ఎప్పుడే కానీ ఐక్యత కలిగి ఉంటే గనక మీలో మీకు మంచి ఆశీర్వాదములు నిలబడతాయి. అక్కడ వాక్యంలో మనకు ఉంటుంది, అది తల మీద పోయబడిన పరిమళ తైలము వలె నుండును అని వస్తుంది. అంటే పరిమళ తైలము చాలా చాలా అభిషేకించబడినటువంటి తైలం, దాని సువాసన చాలా బాగుంటుంది. అంటే ఇది దేవుని ప్రజల మధ్య ఐక్యత ద్వారా సృష్టింపబడిన పునరుజ్జీవనం. మరియు అలాంటి ఈ పరిమళ తైలం మాదిరిగానే మన సమావేశం అందులో కూడా ఒక సంతోషాన్ని, ఒక అందాన్ని, ఒక సువాసనని తీసుకురావాలని ఒక మాట అంటుంటారు ఆయన. ఇక్కడ మనకు తెలిసి ఉంది కానీ, ఒక స్త్రీ వైపు తిరిగినప్పుడు సియోనులో ఆ స్త్రీ చూచున్నగానే ఆ ఇంట్లో తను వెళ్ళగానే పాదాల మీద రాగానే పాదాలకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఆమె ఏం చేసిందంట, కన్నీళ్లతో పాదాలను తడిపి తన వెంట్రుకలతో తుడిచి తను ముద్దు పెట్టుకునేసి ఏం చేసింది, తన దగ్గర ఉన్న పరిమళ తైలం తన దగ్గర ఉన్న పరిమళ తైలాన్ని అత్తరుగా తనకు పూసిన విషయం మనకు తెలిసింది. లూకాసు వార్త 7:44-46 చదువుకుంటే గనక మనకి కథ అయినా తెలిసిపోతుంది. అంటే పరిచయుడైన సియోను తనతో కలిసి భోజనం చేయమని యేసుని పిలిచి ఉన్నారు. అప్పుడు అతడు యేసు తలపై నూనెను అభిషేకం చేయాలని నిర్లక్ష్యం చేశాడు. అతను మామూలుగా అతిథులుగా మామూలుగా మర్యాదలు చేయడం, రావడం, కూర్చోవడం, స్వాగతించడం చేశాడు. స్వాగతించి ముద్దు వంటి వాటిని మాత్రమే తను చూసుకున్నాడు. కానీ ఈమె ఏం చేసింది తెలుసా, తన చేసిన తాపపడి తన కన్నీటి తన పాదాలని కడిగి తైలాభిషేకంతో తన దీన్ని కడుక్కున్నది అనమాట. అంటే ప్రభుని యేసు పట్ల అతని హృదయం తప్పుగా అమర్చడం వల్ల ఈ పర్యవేక్షణ జరిగిందని అనుకోవచ్చు. మన హృదయాలు మన తోటి సహోదరు లేదా సహోదరుల పట్ల సరిగా లేనప్పుడు అభిషేకం కేవలం ప్రవర్తించబడదండి, ప్రార్థన ద్వారా కూడా వెళ్ళిపోతుంటుంది. అంటే తల మీద పోయబడిన అహరోను మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును అంటున్నారు. అంటే నూనె తలపైన మాత్రమే ఉండదు. గమనించండి, మన తలపై నూనె పోస్తే ఏమవుతుంది, అది గడ్డ మీదకు జారి భుజాల మీద పడి వస్త్రాల మీద పడి శరీరం పై నుంచి కిందకు వచ్చేసి మన శరీరం పై నుంచి క్రింద వరకు వచ్చేస్తుంది. అలాగా మన ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఒకరి ద్వారా ఒకరు మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వారిరువురి మధ్య ఉన్నటువంటి పరిమళ తైలం ఏ విధంగా సువాసన వస్తుంటుందో ఐక్యత కలిగి ఉన్నటువంటి వాళ్ళు వారి మధ్య కూడా అదే విధమైన సువాసన కలిగి ఉంటామని చెప్తున్నారు. సియోను కొండల మీదకి దిగి వచ్చినప్పుడు హెర్మోను మంచు వలె ఉంటుంది. ఈ హెర్మోను మంచు ఎంత ఉందంటే చాలా గంభీరంగా ఉంటుంది. ఈ హెర్మోను అనే పదానికి భక్తి లేదా పవిత్రమైనది అనేటువంటి ఒక మనము మీనింగ్స్ తీసుకోవచ్చు. అంటే పరిశుద్ధమైనది, చాలా పరిశుద్ధమైనది. ఈ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి హెర్మోను పర్వతము దగ్గరగా 9,000 అడుగుల శిఖరం కలిగి ఉందండి. ఇది నిరంతరం ఎప్పుడు కానీ మంచుతో కప్పబడి ఉంటుంది మరియు చాలా దూరం కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది బైబిల్ పండితులు కూడా
తాబోరు పర్వతం కంటే హెర్మోను క్రీస్తు రూపాంతరం చెందిన ప్రదేశం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ తన శిష్యులు తన మహిమను ఆవిష్కరించారు కాబట్టి. పడిపోయిన దూతను భూమిపైకి దిగిన చోటు హెర్మోను పర్వతం అని హనోకు పుస్తకం ద్వారా మనకు తెలిసి వస్తుందండి. అంటే ఈ హర్మోను మంచు వలె ఉంటుంది అన్నప్పుడు నాకు అర్థం ఏంటంటే అంత గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది, అంత రూపాంతరం చెందినటువంటి కలిగిస్తూ ఉంటుంది, చూడడానికి అంత అందంగా మనకు ఉంటుందని దేవునికి మనకు సెలవిస్తూ ఉంటుంది. ఈ హెర్మోను పర్వతాన్ని చుట్టుముట్టిన గొప్ప మంచు దానిని పచ్చగా మరియు తేమగా మారుస్తూ ఉంటుంది. ఇది ఇశ్రాయేల్ ప్రాంతంలో శుక్ష అనేటువంటి ఒక అరణ్యానికి వ్యతిరేకంగా ఇది పూర్తిగా సెట్ చేయబడి ఉంటుందండి. హెర్మోను పర్వతం యొక్క పచ్చదనము ఒక రూపకం వల్ల కనిపిస్తూ ఉంటుంది. దేవుని ప్రజల మధ్య ఐక్యత అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు ఆరోగ్యకరమైన ఉనికి ఎలా పెంపొందిస్తుందో ఈ హెర్మోను పర్వతం అనేది మనకు వివరిస్తూ ఉంటుంది. మరి ఈ ఐక్యత ఎలా వస్తుంది? ఈ రెండు పర్వతాలు పోల్చబడ్డాయి. హెర్మోను పర్వతము మరియు హెర్మోను పర్వతం ఇది గంభీరంగా ఉంటుంది మరియు ఎత్తడిగా ఉంటుంది. ఇతర పర్వతాలు సియోను పర్వతాలు అవి హెర్మోను పర్వతాలు పోల్చబడినప్పుడు తక్కువగా ఉంటాయి. అయితే హెర్మోను మంచు సియోను పర్వతాలలో పోల్చినప్పుడు తక్కువగా ఉంటాయి. అయితే హెర్మోను మంచు మాత్రం సియోను పర్వతాల్లో పడుతుందనేది వాస్తవం. కాబట్టి వినయము ఐక్యతకు కీలకంగా ఉంటుంది. కాబట్టి అప్పట్లో అబ్రహాము మనము బంధువులము గనుక నీవు నాకును దీని ఆదికాండంలో 13-8 వరకు చదువుకుంటే గనక అక్కడ మనకు కనిపిస్తుంది, మనం బంధువులము గనక నీకును నా పశువులకును కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదును అని ఈ విధంగా సంభాషణ చేసుకుంటూ ఉంటారు. అంటే వినయము ఐక్యతకు కీలకంగా ఉండాలండి. వ్యక్తిగతంగా మనము త్యాగం చేసేటువంటి వారుగా ఉండాలి. అపోస్తలుల 4:32 మనకు ఉంటుంది, మన తండ్రి కలిసి ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తానే త్యాగం చేసుకున్నాడు. ఎందుకంటే మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి, మనమందరం ఏక మనసు కలిగి ఉండాలి, మనం ఏక హృదయం కలిగి ఉండాలి. అంటే మనం అందరూ కూడా ఏకంగా కలిగి ఉండాలంటే ఒక్కడిగా కలిగి ఉండాలనేసి మన దేవుడు తనను తానే మనకు సంపూర్ణంగా ఇచ్చేశారు. కాబట్టి మనం ఏం చేసుకుంటున్నా తరచుగా మన విషయం మనం గుర్తు చేసుకుంటుండాలి. కొన్ని సార్లు కొన్ని విషయాలు మనము తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అలా ఏం చేస్తుంటారంటే ఈ తగ్గింపు స్వభావంలో ఉండకుండా ఏమవుతుంటే దూరంగా వెళ్ళిపోతుంటాం. అంటే తగ్గింపు స్వభావం దూరంగా వెళ్ళిపోయే కొద్ది ఏమవుతుంటే మన దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం. దేవుడు ఏమంటున్నారు, ఐక్యత కలిగి ఉండండి, గుంపుగా ఉండి ప్రార్థన చేయండి. గుంపుగా ఉండి ప్రార్థన చేయడం వల్ల ప్రార్థన ధూపం అనేది పైకి లేస్తుంది. ప్రార్థన ధూపం పైకి లేవడం వల్ల నా దగ్గరకు ఆ వాక్యం దరిచేర్చుకోవచ్చు, మీ వాక్యం వినొచ్చు అనేసి మనకు దేవుడు చెప్తూ ఉంటారు. కానీ ఈ కాలంలో అనేక సంఘాలుగా విడిపోయేసి, అనేక మనుషులుగా విడిపోయేసి ఏం చేస్తుంటారంటే నాది నీది అనుకుని భేదాభిప్రాయాలు వస్తుంటాయి. అలా కాకుండా ఐక్యత కలిగి మనది అనుకుని మనం ముందుకెళ్తే గనక మనకు ఈ హెర్మోను పర్వతం ఏ విధంగా అయితే హెచ్చింపబడుతుందో మనం కూడా దేవుని యందు అదే విధంగా హెచ్చింపబడతామని ఉంటుంది. మనం ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండాలి, ప్రార్థన చేసేటువంటి సంఘాలుగా ఉండాలి, ప్రార్థన చేసేటువంటి పరిచర్లుగా ఉండాలి. కానీ నేటి దినాలలో మన కుటుంబ ప్రార్థనలు మానేస్తున్నాం. నేటి దినాలలో మన ప్రార్థన చేసేటువంటి సంఘాలు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఐక్యత లేకపోవడం వలన. కుటుంబాలు ఏమవుతుందంటే కుటుంబాల గొడవలండి. పిల్లల మధ్య మాటలు లేకపోవడం, భార్యాభర్తల మధ్య మాటలు లేకపోవడం, తల్లిదండ్రుల మధ్య మాటలు లేకపోవడం, ఈ విధంగా ఏమవుతుంటే చిన్న చిన్న కలహాల వల్ల ఏమవుతుంటాయి, వాళ్ళ మధ్య మాటలు లేకపోవడం వల్ల అక్కడ ప్రార్థన అనేది ఆగిపోతుంది. ప్రార్థన ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ దేవునికి మనకు మధ్య సంభాషణ ఆగిపోతుంది. దేవునికి మనకు సంభాషణ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ మనకు వచ్చేటువంటి అభిషేకం కూడా ఆగిపోతుంది, ఆశీర్వాదంలో కూడా ఆగిపోతుంది. కుటుంబ ప్రార్థన ఎక్కడైతే చేస్తారో, కుటుంబ ప్రార్థన ఎక్కడైతే ఎత్తబడుతుందో ఆ కుటుంబం కూడా ఎత్తబడిన కుటుంబంలా ఉంటాయండి. అనుకోవచ్చు మేము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం, బైబిల్ చదువుకుంటూ ఉంటాం, కానీ
మాకున్న సమస్యలు తగ్గట్లేదు అనేసి తీరుతాయి. కాకపోతే మనం ఏం చేసుకోవాలంటే ఒక నమ్మకం కలిగి ఉండాలి. చెప్పారు కదండి, చిన్న ఆవగింత విశ్వాసం ఉంటే గనక ఇటువైపు ఉన్నటువంటి కొండను తీసుకెళ్లేసి అటువైపు నేను పారద్రోలుతాను అంటున్నారు. నిజమే, ఆ చిన్న విశ్వాసం కనుక ఉంటే గనక ప్రార్థన శక్తి ద్వారా సాధించేటువంటిది ఏదీ లేదు. ఒక చిన్న సమస్య వస్తే మనం ఏం చేస్తాము, మనం వెళ్ళి ఫ్రెండ్స్ తో వెళ్ళి షేర్ చేసుకుంటాం. నా సమస్య ఇలా వచ్చింది, నా కుటుంబ సమస్య ఇలా వచ్చింది, నా ఆర్థిక సమస్య ఇలా వచ్చింది, నాకు ఉద్యోగ విషయాల సమస్య ఇలా వచ్చింది. ఈ విధంగా మనం వెళ్ళి షేర్ చేసుకుంటాం. దానివల్ల లాభం ఏం లేదండి. వాళ్ళు వింటారు, ఏమంటారు, అయ్యో పాపం ఇలా జరిగిందా, సరే అని మనకు కొన్ని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మన సమస్యలని కుటుంబంలో కూర్చొని కుటుంబ ప్రార్థనలో పెట్టుకొని ప్రార్థన చేస్తే గనక ఖచ్చితంగా మన మొర అని ఆలకిస్తాడు. మన కుటుంబంలో ఉండే సమస్యలు కావచ్చు, మన వ్యాధి బాధలకు అయినప్పుడు సంఘ కాపురులకు వెళ్ళేసి మన సమస్యలు చెప్పినప్పుడు సంఘ కాపురులు చేసే ప్రార్థన ద్వారా దేవునికి ప్రార్థన ఫలిస్తుంది. ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనేది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఆ సమస్య నుంచి విడుదల అనేది మనకు లభిస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థనలో కుటుంబ ప్రార్థన అనేది ముఖ్యంగా ఉండాలి. ప్రార్థన చేసిన సంఘాలు, ప్రార్థన చేసిన పరిచర్యలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే సిలువ మోయడం అంత ఈజీ కాదండి. సిలువ దేవుని వాక్యం చాలా విలువైనది, చాలా బరువుగా ఉంటుంది. దాన్ని మోస్తూ 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 వెళ్తే గనక చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నుండి కుటుంబ ప్రార్థన సమయానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది పొడవుగా ఉండాల్సిన అవసరం లేదండి. ప్రతిరోజు చిన్నగా 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని మన కుటుంబ ప్రార్థన కనుక చేస్తే అక్కడ ఐక్యత అనేది మనకి ఏర్పడుతుంది. కుటుంబం అంటే ఏమి, మనందరూ కూర్చుంటాం. ఈ నేటి కాలంలో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లో కూడా మొబైల్ ఉంటాయి. ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏదో ఒక ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఉదయాన్నే వాళ్ళు పని మీద బయటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళు కలవలేదు. సాయంత్రం రాగానే కలుస్తారా అంటే కలవలేదు. ఎందుకంటే ఆ ఇళ్లలో అన్ని గదులు కూడా ఉంటాయి. వాళ్ళు వస్తారు, ఫ్రెష్ అవుతారు, ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోయేసి వాళ్ళ మొబైల్ చూసుకుంటే వాళ్ళు బిజీగా ఉండిపోతారు. అదే మనం కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం అనుకోండి, ఒక కుటుంబం ప్రార్థన కోసం కూర్చున్నాం అనుకోండి, ఒక సమయాన్ని పెట్టారనుకోండి, వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టేసి అందరం ఒక చోట కూడుకొనేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, వాళ్ళ ప్రార్థన విజ్ఞాపనలు చేసుకోవచ్చు. మన కోసం ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనము చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరికి మధ్య ఒకరికి ఐక్యత అనేది ఏర్పడుతుంది. ఒకరి మధ్య ఒకరి బాండింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. బంధాలలో సానుకూలత పరివర్తన అనేది దారి తీస్తుంది. కీర్తన 133లో 3 అంటున్నాను కదండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ ఉండాలి? సహోదరుల మధ్య ఐక్యత ఎక్కడైతే ఉంటుందో, ఏ ప్రాంతంలో అయితే, ఏ స్థలంలో అయితే మీరు ఐక్యత కలిగి ఉంటారో, ఐక్యత కలిసి జీవిస్తూ ఉంటారో, ఆ స్థలంలో ఆ ప్రాంతంలో శాశ్వత జీవమును అక్కడ ఉంటుందని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మన నోటి మాట, దేవుడు నోటి మాట నుంచి సృష్టిని మొత్తాన్ని సృష్టించినాడు. వెలుగు కమ్మని పలగ్గానే వెలుగైపోయింది. నక్షత్రాలు కమ్మని పలగ్గానే నక్షత్రాలు వచ్చేస్తాయి. పశువులు, పక్షులు, పారే జలయ్యలు ప్రతి ఒక్కటి కూడా నోటి మాట ద్వారా ఆయన సృష్టించినారు. మనిషిని మాత్రమే తన స్వరూపంతో సృష్టించి తన శ్వాసని మనకు పెట్టి తనలాగా బ్రతకమని చెప్పి భూమి మీద పంపించినారు. కానీ మనుషులు తన తెలివిని ఉపయోగించుకుంటూ ఏం చేసుకుంటూ వెళ్ళిపోయారండి, తన దేవుడు ఇచ్చిన వరాలను దూరం చేసుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, ఈ సృష్టిలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నీ మాట వింటుంది, నువ్వు వాటికి ఆజ్ఞాపిస్తే ఆ పనులు అవి చేస్తాయనేసి. కానీ మనిషి ఒక్కడు తప్ప ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క సెలయేరు, ఈవెన్ పీల్చే గాలి కూడా ఆయన మాట వింటుంది, మనిషి కాక. చూడండి, సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు సూర్యునికి చెప్పాడు, నువ్వు తూర్పున ఉదయించాలి, పడమటన అస్తమించాలి అనేసి. సృష్టించినప్పుడు చెప్పాడు, కాంతి సూర్యునికి ఎక్కువగా ఉంటుంది, చంద్రుడు తక్కువగా ఉంటుంది, నైట్ లో చంద్రుని కాంతి ఎక్కువగాను నక్షత్రాల యొక్క కాంతి ప్రకాశంగాను ఉంటుంది అనేసి ఆయన చెప్పారు. గాలి డే టెంపరేచర్ ఆక్సిజన్, నైట్ టెంపరేచర్ కార్బన్ డైఆక్సైడ్ మనకు వస్తూ ఉంటుంది. పాలే చెరయేరు ఎత్తు ప్రాంతం తగ్గు ప్రాంతంగా వెళ్ళమని చెప్తూ ఉంటారు. సముద్రాలకు హద్దులు కల్పించున్నారు.
పక్షులు, వాటికి ఇల్లు లేవండి, ఇల్లు కట్టుకోవండి, కానీ ఇంజనీర్ల కంట గొప్పగా ఎంత గూడును తను కట్టుకుంటుందండి. ఇప్పటి కాలంలో చదువుకున్న ఇంజనీర్ కూడా తను ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్ కడితే ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది. కానీ దేవుడు మాట విని చేసిన ప్రతి ఒక్క సృష్టించుకున్న ప్రతి ఒక్క సృష్టి కూడా, చెట్టు కూడా ఏమవుతుందండి, చెట్టు ఫలించి ఇతరులకు ఫలాన్ని ఇస్తుంది. చెట్టు తనగా తినదు. కానీ మనిషి మాత్రం తను ఎదుగుతూ తనొక్కడే ఎదగాలి, తనొక్కడే బ్రతకాలి, నేనొక్కనే బాగున్న స్వార్థంతో బ్రతుకుతున్నాడు. అవన్నీ తీసేయాలి. కలిసి మెలిసి ఉంటే గనక దేవుడు శాశ్వతమైన జీవాన్ని మనకు ఇస్తానంటున్నారు. ఒక్కసారి దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఐక్యత కలిగి ప్రార్థనలో కావచ్చు, సంఘంలో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, నీ తోటి ఉద్యోగంలో కావచ్చు, మనం ఏ ప్రాంతంలో క్రైస్తవ బిడ్డలైతే ఉంటామో అక్కడ ఐక్యత అనేది మనకు కలిసి ఉండాలి. ఐక్యతను కలిసి ఉందనుకోండి, మనకు శాశ్వతమైన జీవము ఉంటుంది, ఆశీర్వాదము నిండి పొంగి పొర్లిపోతూ ఉంటుందంట. ఒక మనిషి తప్ప అన్ని కూడా దేవుని మాట వింటున్నాయి. అందుకే మనిషి ఇప్పటికీ ఎదగలేకపోతున్నాడు. దేవుని మాట వినలేక దేవుడి చెప్పిన ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. మీరు ఊహించిన వాటికంటే, అనుకున్న దానికంటే అత్యధికంగా ఉన్నది, ఉన్నతమైనది నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మన దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చిన దేవుడు అంటే తర్వాత వెనక్కి తీసుకున్నటువంటి వాగ్దానాలు ఇచ్చేయడండి. మనుషులు బట్టి మనం ఎన్నో ప్రామిస్ చేస్తూ ఉంటాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మన వల్ల కానప్పుడు ఏదో ఒక రీతిగా మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు మన వాగ్దానాలు ఇచ్చేశాడు. అన్ని మన జీవితంలో నెరవేర్చబడ్డాయని చెప్పమన్నాడు ఆయన. నీకు ఆరోగ్యం బాగాలేదా, దేవుని నామంలో స్వస్థత కలిగింది నాకు అనుకోమంటున్నాడు. నీకు సమస్య ఉందా, ఈ సమస్య దేవుని నామంలో తీర్చబడింది అనుకోమంటున్నారు ఆయన. అంటే ప్రతిదీ కూడా నాకు నీ ద్వారా లభించింది అని అనుకోమంటున్నారు ఆయన. మనం ఏం చేస్తూ ఉంటాం, దేవా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇంకా రాలేదు అనుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, పొరపాటు పడుతున్నావమ్మా, నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి కూడా నీ ముందు పెట్టున్నాను, కళ్ళు తెరిచి చూస్తే నీ బహుమానం నీ ముందు ఉంటుంది. వాటి చేసిందల్లా ఒకటి మార్గం, ప్రార్థన చేయడం. ఎటువంటి ప్రార్థన? రెండే రకాల ప్రార్థన అండి. ఒకటి ఏకాంత ప్రార్థన, రెండు కలిసి ఐక్యత కలిసి చేసినటువంటి ప్రార్థన. ఈ గ్రూప్ గా చేసినటువంటి ప్రార్థన కింద ఒంటరిగా కూర్చొనేసి చేసే ప్రార్థన అంటే ఆయన చాలా ఇష్టం ఉంటుంది. కానీ మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేసే విషయంలో ఐక్యత కలిగి అన్నా ప్రార్థన చేసుకోవాలి, లేదా ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒంటరిగా అన్నా మనము ప్రార్థన చేయడం ప్రారంభించుకోవాలి. ప్రభు యొక్క ఆశీర్వాదం ఎక్కడ ఆజ్ఞాపిస్తారంటే ఇక్కడే ఉంటుంది, ఐక్యత పరిధిలోనే ఉంటుంది. దేవుడు ఒక ఆశీర్వాదం నిర్ణయించినాడంటే ఆ పని అయిపోతుంది. ఒంటరిగా పని చేయడం దాని ప్రయోజనం అస్సలు ఉండదండి. అదే గుంపుగా పనిచేసినాం అనుకోండి, అది ఫాస్ట్ గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి చీమలేనండి, చీమలు ఎప్పుడైనా ఒంటరిగా పని చేయు, చీమలు ఎప్పుడైనా గుంపులుగా పనిచేస్తాయి. మళ్ళీ ఏ ఒక్క చీమ కూడా సోమరిగా ఉండదండి, అన్ని కలుసుకట్టుగానే పనిచేస్తాయి. కానీ మనిషి మాత్రమే తను ఎదగడానికి మాత్రమే, తన కోసం మాత్రమే పని చేస్తుంటాడు. అంటే గుంపు ఏర్పాటు చేయడంలో లేదా వాటితో కలిసి పని చేయడంలో సమర్థమైన నాయకుడు, ఒక నడిపించేటువంటి ఒకవాడు మన ముందు ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు, ఏ పని చేయాలి, ఏ పని ముందు చేయాలని మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడిలో మనం ముందుకు వెళ్తున్నాం, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు అదే విధంగా మనకు వస్తూ ఉంటాయి. ఒక విత్తనం వేస్తామండి, ఒక విత్తనం వేస్తే మన చెట్లు ఒకే ఒక కాయ రాదండి, కొన్ని అనేకమైన కాయలు వస్తాయి, కొన్ని అనేకమైన పండ్లు వస్తాయి. అదేవిధంగా మనం చేసిన ప్రార్థన ఒక ప్రార్థన కావచ్చు, కానీ ఆశీర్వాదములు మనకు అనేకమైన ఆశీర్వాదములు వస్తాయి. ఆ అనేకమైన ఆశీర్వాదం నా జీవితాల్లో కావాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలి, ఐక్యతంగా కలిగేటువంటి ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఒంటరిగా మనం ఎప్పుడే గానీ ఉండకూడదు, మన సహవాసం ఎప్పుడే గానీ గుంపుగా ఉండాలి.
దేవుని యొక్క సహవాసం గుంపుగా ఉండాలి, దేవుని యొక్క సంఘం గుంపుగా ఉండాలి, దేవుని యొక్క చేస్తుంటే ప్రార్థన గుంపుగా ఉండాలి, ఇతరుల కోసం చేస్తుంటే ప్రార్థన కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనకు ఆశీర్వాదములు మన పైన మెండుగా లభిస్తాయని చెప్తున్నారు. చూడండి, మనం చెప్పుకున్న కథలో సింహమును చిరుతపులి రెండు కూడా గొడవపడ్డాయి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నాయి. కలిసికట్టుగా ఉండింటే రెండు కూడా కడుపు నిండా తినేసేవి, సంతోషంగా వెళ్ళిపోయిండేటువంటివి. కానీ ఒకదానిపైన ఒకటి ఈర్ష్య పడుకుంటూ, ఒకదానిపైన ఒకటి గొడవ పడుకుంటూ, నాకు కావాలంటే నాకు కావాలనుకుంటూ ఇద్దరికి లేకుండా వెళ్ళిపోయింది. మన జీవితాల్లో కూడా అంతేనండి. ఈ అపవాది అనేవాడు ఏం చేస్తుంటాడంటే, మనం ప్రార్థన చేయడం ముందే మనం చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం బైబిల్ చదువుకోవాలని అనుకున్నప్పుడు, ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏదో విధంగా మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మనం ఏం చేసుకోవాలంటే ఏకగ్రత కలిగి ఉండేసి కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేసుకుంటే వచ్చేటువంటి శక్తి ఎంతో ఉంటుందండి. చూడండి, ఈ కాలంలో మనకు పొయ్యిలో పెట్టి వంటలు చేసే పని లేదు కాబట్టి గ్యాసులు వచ్చినాయి కాబట్టి కొంతమంది తెలిసిండొచ్చు, కొంతమంది తెలిసిపోయిండొచ్చు. పొయ్యిలో మంట పెరగాలంటే కట్టెలు చాలా ఉంటేనే అక్కడ మంట అనేది బాగా వస్తుంది. ఒకే ఒక కట్టి పెట్టి మంట వెలిగించాక పొగ మాత్రమే వస్తుంది. మన జీవితంలో ఇప్పుడు చేస్తున్న పనులు ఇవే. మన జీవితంలో అద్భుతకాలు జరగట్లేదంటే కారణం ఏం తెలుసా? ఐక్యత లేకపోవడం వలన. ఐక్యత లేకపోవడం వల్ల మనకు కావాల్సిన ఆశీర్వాదాలు మనము మిస్ చేసుకుంటుంటాం. అటువంటి ఆశీర్వాదాలు మనం మిస్ చేసుకుంటే ఏం చేసుకోవాలంటే ఒక ఒప్పందం కలిగి ఉందాం. ఇక్కడ నుంచి నా కుటుంబం, నా సంఘం, నేను ప్రార్థన చేసుకుంటూ నేను ముందుకు ఎదుగుతూ వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం ఐక్యతపై ఆధారపడి ఉంటుంది. మరియు ఆయన నామమును అంగీకరిస్తే నా కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తే మనం కూడా అదే విధంగా ముందుకెళ్తాం. కాబట్టి శత్రువులు ప్రజలను విభజించడానికి అనేక సంబంధాల్లో కలహాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రజలు ఒకరితో ఒకరు విభేదాలు పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ మనము దేవుని పిల్లలం కాబట్టి ఐక్యత కలిగి శక్తిని పెంచుకోవడానికి ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళడానికి మనము చేసుకుందామండి. ఈ చిన్న వాక్యం దేవుని మన బిడ్డలో ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ నామాన్ని గర్పరిచిన బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదేనైనా సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలున్నారు ప్రభా. తండ్రి, మాలో కూడా ఐక్యత కలిగించండి ప్రభా. మా కుటుంబాల్లో కూడా ఐక్యత కలిగించండి ప్రభా. మా తల్లిదండ్రులు రక్త సంబంధికులు బంధుమిత్రుల మధ్య ఐక్యత కలిగి ఉండి ప్రార్థన చేసినటువంటి భాగ్యాన్ని కల్పించండి అయ్యా. మేము చేసేటువంటి పనుపాట్లు కూడా ఐక్యత కలిగి ఉండి నీ యొక్క ప్రేమను చూపించిన మనసును మాకు కలిగించడం బతిమాడుకుంటున్నామయ్యా. నన్ను తప్పిదం దయతో క్షమించడం బతిమాడుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని తండ్రి మీకే సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.